ఉమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇంకా మనం చెప్పాలంటే నిన్న జనసేన పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా ప్రెస్ మీట్లు పెట్టేసి దాని మీద వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకు నిన్న మాత్రమే ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా బయటకు రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో నిన్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, తర్వాత వాళ్ళ ఉమ్. పార్టీ ఒక ప్రెస్ నోట్ కూడా ఒకటి రిలీజ్ చేసింది సార్. ఎవరైనా కానీ ఉమ్. నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము అని వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అవును. దాని మీద దాని మీద నేను మాట్లాడదలుచుకున్నాను సార్ ఇప్పుడు. ఓకే, చెప్పండి. నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటే ఏంటి సార్? ఇప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ బిఫోర్ ఆయన అందరికీ ఉమ్. చెప్పాడు, 30,000 మంది ఆడపిల్లలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిస్ అయిపోయారని. మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడా? ఎవరో ఒక ఇంటెలిజెన్స్ వ్యక్తి నాకు చెప్పారని ఆయన చెప్పాడు. ఆ ఎవరు ఇంటెలిజెన్స్ వ్యక్తి? కేంద్రం నుంచి ఎవరు చెప్పారు? దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలా? తర్వాత డేటా చోరీ చేశారు, ఆ డేటా చోరీ వల్ల ఈ ఆడపిల్లలంతా దేశాలు దాటి మళ్ళీ చేశారు, మిస్ అయిపోయారని కూడా చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు బయట పెట్టాలా? ఇవి కదా నిరాధారమైనటువంటి ఆరోపణలు అంటే. అదే ఉమ్. విధంగా అదే 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 విధంగా ఆ 4 రోజుల క్రితం వాళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి మీటింగ్ లో మాట్లాడుతూ మరొక్కసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చేస్తే మీ ఇళ్లలో ఆడవాళ్ళని ఉండనివ్వరు, మీ ఆడవాళ్ళ మీద పడతారు, లాగేస్తారు, పెరికేస్తారు, ఏదేదో మాట్లాడాడు సార్. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇట్లాంటి ఘటనలు ఏమైనా గతంలో జరిగాయా? వాటికి ఉమ్. సంబంధించిన ఆధారాలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయా? ఈ జనసేన పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వర్తిస్తుంది. అట్లాంటి కఠినమైన చర్యలు ఏదైనా తీసుకోవాలి న్యాయపరంగా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద తీసుకోవాలా? అలా ఉమ్. జరగకుండా ఉండాలంటే ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాటకి ఆధారాలు చూపించాలా?